ప్రైవేట్ బస్సుల్లో జర్నీ చేస్తే ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయా అనిపించే వార్తిది. తెలుగు ప్రయాణికులు కర్ణాటకలోని బీదర్లో నడి రోడ్డు మీద పడుతున్న అవస్థలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వెంకటేష్ ట్రావెల్స్ నిర్వాహకం ఇది ప్రయాణికుల్ని రోడ్డుపై వదిలేసింది యాజమాన్యం. అర్ధరాత్రి నుంచి బీదర్లోనే ప్రయాణికులంతా పడిగాపులు పడుతున్నారు. బకాయిల కోసం బస్సుని ఆపేశాడు బంక్ యజమాని. అయితే బస్ ట్రావెల్స్ డ్రైవర్ ఏమో బస్సు వదిలేసి పరారైపోయాడు. దీంతో మహిళలు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ చేసినా ఇప్పటి వరకు ట్రావెల్ సిబ్బంది స్పందించలేదు. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే టీవీ9 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు బస్సు బాధితులు. ముంబై నైట్ స్టార్ట్ అయ్యాము వెళ్ళడానికి. ఇక్కడ బీదర్ దగ్గర బసవ కళ్యాణ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ ఒక హెచ్పి గ్యాస్ స్టేషన్ ఉంది. ఆ గ్యాస్ స్టేషన్ ఓనర్స్ ఇక్కడ అలీ మంజూన్ ఫ్యూయల్ స్టేషన్ అన్న వాళ్ళ దగ్గర ఈ వెంకటేష్ ట్రావెల్స్ ఓనర్స్ మనీ తీసుకున్నాడంట. అది సెటిల్ అవ్వలేదని ఇక్కడ మా బస్ నైట్ 1:30 అరౌండ్ ఆపేశారు. అప్పటి నుంచి మేమందరం ఇక్కడే ఉన్నాము. మొత్తం బస్ ప్యాసింజర్స్ అరౌండ్ 25-30 మెంబర్స్ ఉంటారు. మాకు ఇంకో సెకండ్ ఆల్టర్నేటివ్ లేదు. ఓనర్ ఫోన్ ఎత్తట్లేదు. ఇక్కడ పోలీస్ నుంచి కూడా మాకేం ప్రాపర్గా లేదు.